మిస్టేక్ని. ఇప్పుడు మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. మీ దగ్గర క్రోమ్ రిమూవ్ .bg కొట్టండి. మీ .bg కొట్టండి. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చింది. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ చూసారు లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉంది కదా, దాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ బ్రౌజర్ క్యామ్ ఉంది, బ్రౌజర్ నొక్కండి. బ్రౌజర్ నొక్కిన తర్వాత మీకు నచ్చిన ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ నాకు నచ్చింది ఈ ఫోటో తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు 5 minutesలో మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఏం చేయకుండా అది క్లియర్ చేసి ఇచ్చేస్తుంది. కావాలని చూడండి, అప్లోడ్ అవుతుంది. ఇంకోండి, ఇదిగో ఎలాగైతే ఫోటో ఇలా రిమూవ్ అయిపోద్ది. తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ నొక్కితే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు బ్లర్ చేసుకోవాలంటే ఇలా బ్లర్ చేసుకోవచ్చు, బ్లర్ చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, నాకు నెట్ అయితే స్లోగా ఉంది. ఇవన్నీ ఇమేజ్లు అది బ్లర్ అయింది ఫోటో. అది జూమ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఫోటో అలా బ్లర్ అయింది, ఇవ్వండి. మీరు ఇలా కూడా జరుపుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ పిక్స్ కావాలి. మీకు ఈ పిక్ పెడతాను చూడండి. కొంచెం నాకు నెట్ అయితే స్లో ఉండటం వల్ల అక్కడ అప్లోడ్ అవ్వట్లేదు సార్ ఫాస్ట్. కానీ ఒకవేళ మీకు నెట్ కానీ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అప్లోడ్ అయిపోద్ది. కొంచెం నెట్ స్లో ఉండటం వల్ల అది కూడా అయింది. మనం బ్లర్ చేసాం కాబట్టి నార్మల్గా పెట్టుకోవచ్చు. నార్మల్ పిక్ మీకు అంత గ్యాలరీలో ఉన్న పిక్స్ కూడా తీసుకోవాలంటే అప్లోడ్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇలా క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీకు నచ్చిన పిక్ పెట్టుకోండి. ఇదిగోండి, మీ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటే పిక్స్ అని వస్తే మీరు నచ్చిన పిక్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇంటర్ఫేస్లో అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్స్ కూడా ఎత్తుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఎట్టేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ బటన్ నొక్కితే అది మీ డౌన్లోడ్ అయిపోద్ది. గ్యాలరీ PNG ఫామ్లో డౌన్లోడ్ అయిపోద్ది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు